ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్యనీతి దర్పణః శోధపూర్ణ సంస్కరణ. భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు రాజనీతి సముచ్చయం అనే శాస్త్రాన్ని చాణక్య నీతి దర్పణం అనే పేరుతో వ్యాఖ్యానం చేయడం జరిగింది. అందులో మనం 9వ అధ్యాయం వరకు పూర్తి చేసుకున్నాం. 9వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఈరోజు 10వ అధ్యాయం మొదటి శ్లోకం. ధనహీనో న హీనశ్చ ధనహీనః న హీనః చ ధనికః సః సునిశ్చయః విద్యారత్నేన యో హీనః స హీనః సర్వవస్తుషు. విద్యారత్నేన యః హీనః సః హీనః సర్వవస్తుషు. తెలుగు అర్థం ఎవరు? పద్మావతమ్మ గారు. గురూజీ పీడిఎఫ్ ఉంది గురూజీ, సరే. పుస్తకం లేదు. వాణిమ్మ గారు. పీడిఎఫ్ గురించి వెంకయ్యారి గారు పీడిఎఫ్ వెంకయ్యారి గారిది చెప్పండి. అర్థం. దశమోధ్యాయ మొదటి శ్లోకం. ధనహీనో న హీనశ్చ. ధనము లేనివాడు విద్య అను ధనము ఉన్నచో ధనహీనుడు కాడు, అతడు నిశ్చయముగా ధనవంతుడే అగును. విద్య అను ధనము లేనివాడు అన్ని విధముల ఏ వస్తువును లేనివాడే అగును. అనగా విద్యయే అన్నింటి అంటేను గొప్ప ధనము, ఇది నిశ్చయము. శ్లోకం వివరణ. సర్వద్రవ్యేషు విద్యైవ. శ్లోకం ఉందా కింద? ఇంకేం లేదు. సర్వద్రవ్యేషు విద్యైవ. మీ దగ్గర పుస్తకం ఉందమ్మా సుజాతమ్మ గారు? ఉన్నది గురుజీ. చెప్పండి. ప్రవాస ద్రవ్య ఇక్కడ ఏంటి గురుజీ? ఇది రాకు వావొత్తుంది. సర్వద్రవ్యేషు విద్యైవ. సర్వద్రవ్యేషు విద్యైవ ద్రవ్యమాహురనుత్తమం. ద్రవ్యం ఆహు అనుత్తమం. ద్రవ్యం ఆహు అనుత్తమం. అనుత్తమం. అహార్యత్వాత్ అహర్యత్వాత్ అహర్యత్వాత్ అనర్ఘత్వాత్ అనర్ఘ్యత్వాత్ అక్షయత్వాత్ చ సర్వదా. విద్యాధనం అన్నింటిలోనూ ఉత్తమ ధనము. దొంగలు కాజేయరు. మిక్కిలి విలువగలది, ఎన్నడూ నశింపనిది. వ్యయము చేయుచున్న కొలది పెరుగును కాని తరగదు.
ఈ విద్యాధనం గురించి తెలియజేసింది కదా గురుజీ. విద్య అంటే ధనము లేకపోతే ధనము లేనట్టు కాదు. ధనికుడు అంటే ధనం లేకపోతే పేదవాడని కాదు. ధనహీనో నా హీనశ్చ, ధనహీనుడు హీనుడు కాదు. ధనం లేకపోతే ఏది లేనట్టు కాదు. ధనం ఉంటేనే ధనికుడు అని కాదు అని అర్థం. ధనహీనో నా హీనశ్చ ధనిక స సునిశ్చయ, వాడు ధనికుడే. ధనము లేకపోవచ్చు కానీ విద్యాధనం ఉంటే విద్యారత్నేన యో హీన స హీన సర్వస్తు. విద్య అనే రత్నం లేకపోతే వాడు హీనుడు, వాడు ధనము లేనివాడు, వాడు పేదవాడు. నిజానికి విద్య ఉంటే అన్ని వస్తువులు ఉన్నట్టే, అన్నీ ఉన్నట్టే. విద్యాధనం సర్వధనం ప్రధానం కదా. నచోరహార్యం శ్లోకం చెప్పండి తెలిసిన వారు. నచోరహార్యం నచోరహార్యం నచరాజహార్యం న భ్రాతృభ్రాజ్యం నచభారకారి వ్యయే కృతే వర్ధతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. నచోరహార్యం అంటే రాజులు దొంగలు ఎవరు దోసుకోరు, ఎవరు పంచుకోరు. నా భ్రాతృభాజ్యం సోదరులు పంచుకోలేరు. ఆ ధనం ఎటువంటిది అంటే వ్యయం చేస్తే, ఖర్చు చేస్తే, చెబితే, ఇస్తే, పంచితే, దానం చేస్తే పెరుగుతుంది కదా. ధనం లేదని చెప్పేసి నాకు డబ్బులు లేవని చెప్పేసి అనకండి. డబ్బులు ఉంటే ధనికుడు కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ధనహీనో నా హీనశ్చ ధనిక తను సునిశ్చయ, అది సునిశ్చయం, నిశ్చయంగా వాడు ధనికుడే. విద్య ఉంటే, విద్య అనే రత్నం ఉంటే, విద్య రత్నేనా హీన, ఎవడైతే విద్యారత్నం లేకుండా ఉంటుందో వాడే హీనుడు. ఏ వస్తువు లేనివాడు వాడవుతాడు. డబ్బు ఉంటేనే ఉన్నట్ట. డబ్బులు అన్ని చోట్ల పనిచేస్తాయా చెప్పండి ఎవరైనా? అన్ని చోట్ల డబ్బులు పనిచేస్తాయా? విద్య పనిచేస్తుందా? బుద్ధి పనిచేస్తుందా? ఏది పనిచేస్తుంది? కొత్త ప్రదేశం వెళ్ళారు, మన భాష కాదు, మనకెవరు పరిచయం లేరు, డబ్బులు ఉన్నాయి, వెంట మనకు 1 కోటి రూపాయలు ఉన్నాయి, కిలో బంగారం ఉంది. అప్పుడు ఎవరు కాపాడుతారు? వ్యవహారం ఎలా చేస్తారు? భాష రాదు, తెలియదు, కొత్త ప్రాంతం, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు బుద్ధితో గురించి కోర్టులో న్యాయవాదులు ఎందుకు ఉంచుకుంటారు? కోర్టులో ఎవరి కేసు వారే మాట్లాడుకోవచ్చు, ఎవరి కేసు వారే వాదించుకోవచ్చు. కోర్టుల్లో అడ్వకేట్లను, వకీలను ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకు పెట్టుకుంటారు? కోర్టుకు తెలుసు కదా. మాట్లాడండి. వాళ్ళ చట్టం గురించి తెలుసు గురూజీ. తన తరపున అంటే మనకు తెలియదు కాబట్టి, అంటే ఎలా వాదించాలో ఆ సెక్షన్లు, ఆ చట్టాలు ఏమిటో తెలియకనే కదా. అంతే. రాజ్యాంగము, ఆ నియమాలు తెలియకనే కదా. వాళ్ళకి తెలుసు కాబట్టి మరి డబ్బులు ఇచ్చి మనం మన వైపు నుంచి మన ప్రతినిధులు కాదు, నిజానికి మనమే వాదించుకోవచ్చు కోర్టుల్లో. మాట్లాడటానికి మనం డబ్బులు ఇచ్చి వారితో వాదిస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ వద్దకు ఎందుకు వెళ్తాం? రోగాలు వస్తే అతను దాని గురించి తనకు తెలుసు కనుక. వైద్యం అతను తెలుసు కాబట్టి. డాక్టర్ మనకి ఏమి ఇస్తున్నాడని, ఏమి ఇస్తున్నాడు చెప్పండి? డాక్టర్ ఏమి ఇస్తున్నాడు? ఆరోగ్యాన్ని. ఆరోగ్యం ఇస్తున్నాడా? మందులు డాక్టర్ ఇస్తాడు. మందులు ఇస్తాడా? మందులు ఇస్తా, మందు చిట్టి రాసిస్తారా? చిట్టి రాసిస్తాడు. మరి ఆ డాక్టర్ ఏమి ఇస్తున్నాడు మీకు? ఏమి ఇవ్వట్లేదు చూడండి. జ్ఞానం అన్నట్టే విద్య దాని ద్వారా డాక్టర్లకు ఎంత ఇస్తున్నారు మీరు? ఎంత ఫీజు తెచ్చుకుంటున్నారు? మన డబ్బులు పెట్టి ఇప్పుడు ఆ విద్యతో డబ్బు సంపాదిస్తున్నాడా, లేకపోతే ఆ డబ్బు అనే పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదిస్తున్నాడా? డాక్టర్ అడ్వకేట్లు కానీ విద్య వలనే. విద్య ఒక అడ్వకేట్, ఒక న్యాయవాది పెట్టుబడి పెట్టట్లేదు. తన విద్య, తన బుద్ధి, తన తెలివి కదా. ఎక్కడైనా అంతే. ప్రపంచం నడిపించేది ఏమనుకుంటున్నారు? ధనం మూలమిదం జగత్ అంటున్నారు కదా. నిజానికి ధనం మూలమిదం జగత, విద్య మూలమిదం జగత. విద్య సూక్ష్మంగా ఆలోచిస్తే విద్య లేని ఏది కావాలి? వింత పశువు గురూజీ. విద్య లేని వాడు వింత పశువు అంటారు. గురుజీ కొంతవరకు
ఏం వినిపించలేదమ్మా, కట్ అయింది మాట. నిర్మలమ్మ గారు మాట కట్ అవుతుంది, ఏం అర్థం కావట్లేదు. సరే గురుజీ, నెట్ సరిగ్గా లేదు. సరే. విద్య, విద్య కోసం గట్టి ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేయాలి, శ్రమించాలి, తప్పించాలి. విద్య ఉంటే సుఖమే సుఖం నిజానికి. కానీ విద్య పొందేటప్పుడు, విద్యను అభ్యాసం చేసేటప్పుడు, సాధన చేసేటప్పుడు సుఖాల కొరకు ప్రయత్నం చేయకూడదు. సుఖార్థిని కుతో విద్య, సుఖార్థి సుఖాన్ని కోరేవారికి సుఖం కావాలంటే ఏం చేయాలి? సుఖం కావాలి, ఏం చేయాలి అప్పుడు? శ్రమించాలి, ఆ శ్రమ పడాలి. సుఖం కావాలంటే విద్య అవసరం లేదంటారు అక్కడ. సుఖార్థిన కుతో విద్య, సుఖార్థికి విద్య ఎక్కడా? విద్యార్థికి సుఖం ఎక్కడా? విద్యార్థి కాబట్టి సుఖం లేదు. లేదని కాదు, ఎక్కడా? ఎక్కడంటే ఎక్కడుంది? లేదని కాదు అక్కడ. పురుషార్థం అంటే సుఖం గురించి ఆలోచించకూడదు, ప్రయత్నం చేయకూడదు అని అర్థం. భోగాలు భోగాలు విలాసాల్లో ఉంటే విద్య ఎలా వస్తుంది? రాదు కదా. రాదు, విద్య రాదు. ముందు విద్య కోసం ప్రయత్నం చేయాలి. ప్రథమేనార్జిత విద్య, ద్వితీయనార్జితం ధనం, తృతీయనార్జితం పుణ్యం, చతుర్థి కిం కరిష్యతి? శ్లోకం చెప్పండి. ప్రథమేనార్జిత విద్య, ముందు విద్య కోసం విద్యను ఆర్జించాలి, సంపాదించుకోవాలి. ధన సంపాదన ముందు కాదు, విద్యా సంపాదన ముందు. తర్వాత రెండవది ధనము, ప్రథమేనార్జిత విద్య, ద్వితీయార్జన ధనం, తృతీయే తృతీయ పుణ్యం, చతుర్థి కిం కరిష్యతి? నాలుగవ మెట్టు ఏం చేస్తారు? కిం కరిష్యతి, ఏం చేస్తారు? సుఖం వస్తుంది, మోక్షం. విద్య, ధనము, పుణ్యం అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు? ప్రశ్న ఎవరికి వారు ప్రశ్నించుకోండి, ఎవరికి వారు ప్రశ్నించుకోండి. విద్యా దదాతి వినయం, వినయ అద్యాతి పాత్రతం, పాత్రత్వాత్ ధనమాప్నుతి, ధనాత్ ధర్మ తథ సుఖం. ఇది క్రమం, ఇది మెట్లు. సుఖం లభిస్తుంది. సుఖం ఇప్పుడు చెప్పండి, ముందు విద్యనా ముందు ధనమా? ముందు విద్య. ముందు విద్య. ఇప్పుడు మళ్ళీ ఆ నుంచి నేర్చుకోండి. ఇక విద్య కావాలి కదా. ఇప్పుడు అసలు ధనం మొదలవుతుంది. వేద విద్య, ఏదో విద్య అనుకోండి. ఏదో విద్య కాదు, వేద విద్య. బయట విద్యలు ఏదో విద్యలు, ఏదో విద్య. బయట విద్యల పేరేంటి? ఏదో విద్యలు. ఏదో విద్య, ఏదో విద్య కాదు, వేద విద్య కావాలి. మీకు ఏ విద్య కావాలి? ఏదో విద్య కావాలి. ఏదో విద్య కోసం ప్రయత్నం చేయకండి. నేను విన్నారు కదా, విద్యాధనం శ్రేష్టధనం గురుజీ, నీతి శాస్త్రం కదా. అదే కదమ్మా, ఏదో ధనం వద్దు, ఏదో ధనం అనట్లేదు. ఏదో విద్య కోసం ప్రయత్నం చేయకండి, వేద విద్య కోసం ప్రయత్నం చేయండి. వేదము చదివితే ఏమొస్తుంది? నిన్న విన్నారు కదా, వేదాధ్యయనం చేస్తే ఏమొస్తుంది? గుర్తుందా, మర్చిపోయారా? ఏమొస్తుంది? వేదం చదివితే జ్ఞానం వస్తుంది, బుద్ధి శుద్ధి అవుతుంది. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయారు. నిన్న చెప్పిన చివరికి ఏం చెప్పుకున్నాం? వేదం ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెప్తారు? వేదం చదివితే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది, సుఖం వస్తుంది. నేనేమన్నాను? హత్యలు చేయరు, ఎక్కడో నిద్రలో ఉన్నట్టున్నారు, మర్చిపోయినట్టున్నారు. వేద విద్య అభ్యాసం చేస్తే ఏమొస్తుంది? హత్యలు చేయరు, ఆత్మహత్య చేసుకోరు. సరిపోయిందా? ఇంకా కావాలా అంతకంటే ఎక్కువ? కావాలి గురించి జ్ఞానం వస్తుంది, బుద్ధి శుద్ధి అవుతుంది. మర్చిపోతున్నారు అంటే మర్చిపోతుందంటే అర్థం ఏంటి? మోహం. మాట్లాడితే మోహనకండి, ప్రశ్నించుకోండి. మర్చిపోతున్నాను అంటాం కదా, ఎందుకు మర్చిపోతున్నాను ప్రశ్నించుకోండి. ఎందుకు మర్చిపోతున్నాను? శ్రద్ధ లేదా గురుజీ? అంతేనా? ధారణ చేయడం. సమాధానం నా వైపు నుంచి కదా, మీ వైపు నుంచి. ఎవరి సమాధానం వారికే.
ధారణ చేయకూడదు. నేనెందుకు మర్చిపోతున్నాను, ఎందులో కొట్టుకుపోతున్నాను చూసుకోండి ఎవరికి వారే. మర్చిపోవడం ఉండదు కానీ సమయానికి ఎందుకు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు, ఎవరు మర్చిపోలేదు కానీ రుచి మళ్ళీ లేకపోతే ఈ మాట అంటే అందరికి గుర్తుకొచ్చింది కదా, మర్చిపోవడం ఉండదు. ఎందుకు సమయానికి స్ఫురించలేదు, ఎందుకు స్ట్రైక్ కాలేదు చూసుకోండి ఎవరికి వారే. రెండో శ్లోకం చూడండి. దృష్టిపూతం న్యసేత్ పాదం వస్త్రపూతం పిబేజ్జలం శాస్త్రపూతం వదేద్ వాక్యం మనఃపూతం సమాచరేత్. ఈ శ్లోకం ఎప్పుడైనా విన్నారా జీవితంలో? విన్నాం గురుజీ. ఎక్కడ విన్నారు, ఎక్కడ చదివారు? అంటే ఈ శ్లోకాలు రాసుకున్న దాంట్లో ఉందండి అది. సత్యార్ ప్రకాశం ఎక్కడ కనిపించిందా? కనిపి సత్యార్ ప్రకాశంలో వెతకండి. కనిపించింది గురుజీ, అక్కడ చదివాను. మూడో సములాసం చూడండి. మూడు సమస్య ఉన్నట్టుంది గురించి. అదే అదే నేను అది అనుకుంటున్నాను. అందరూ అదే అనుకుంటున్నారు. చూసుకోండి, ఈ పోల్చుకోండి. అది ఇది ఒకటేనా? దృష్టిపూతం న్యసేత్ పాదం వస్త్రపూతం వివేజ్జలం శాస్త్రపూతం అదే వాక్యం మనఃపూతం సమాచరిత. అదేనుందా వేరే ఉందా చూసుకోండి ఒకసారి. అది ఒకటేనా వేరే ఉందా? ఈ శ్లోకం ఇంకెక్కడైనా విన్నారా? మనుస్మృతిలో 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మనుస్మృతి 6వ అధ్యాయం కొంచెం మార్పులతో అది ఇది ఒకటే, శబ్దాలు మార్పు ఉంది. శాస్త్రపూతం అదే వాచ్యం ఉంటుంది అక్కడ. దృష్టిపూతం నసేత్పాదం వస్త్రపూతం పిబేజలం శాస్త్రపూతం అదే వాక్యం ఉంటుంది, అదే వాచ్యం ఉంటుంది. మనఃపూతం సమాచరేత్ అంటే ఒక అడుగు వేసే ముందు ఏం చేయాలి అనే విషయం. తెలుగులో అర్థం చెప్పండి, తత్వ వివరణ తెలుగులో అర్థం. పుస్తకం ఉన్నవారు. భూమి మీద చూచి పాదం ఉంచవలెను, గుడ్డతో వడపోసి నీరు త్రాగవలెను, శాస్త్ర ప్రకారం శుద్ధమైన వాక్కునే పలుకవలెను, మనస్సుతో బాగుగా ఆలోచించి పవిత్రమైన పనినే చేయవలెను, శ్రేష్టమైన దానినే ఆచరించవలెను. వివరణము: దారిలో గోతులు, ఇటుకలు, రాళ్ళు, పురుగులు, పాములు, తేళ్లు మొదలగు జీవ జంతువులు, అగ్ని, మలమూత్రములు, ఉమ్మి, బొచ్చు, మురుగు మొదలగు మురికి వస్తువులుండును. కావునను వాని వలన ఆరోగ్యము చెడును. కావునను మార్గమున చూచి నడవవలెను. నీటిలో చిన్న చిన్న పురుగులు, గ్రుడ్లు మొదలగునవి ఉండును. కావున శుద్ధమైన వస్త్రముతో వడపోసి నీరు త్రాగవలెను. అనర్గళముగా ప్రలాపము చేయక శాస్త్రానుకూలముగా హితము మితము కళ్యాణకరములగు వచనములు పలుకవలెను. మనస్సులో బాగుగా ఆలోచించి శ్రేష్టములగు వ్యవహారములు చేయవలెను. ఈర్ష్య ద్వేషములు కలవాడవై ఎవ్వనికి హాని కలుగజేయరాదు. అందరికీ కళ్యాణకరములగు పనులు చేయవలెను. గురుజీ ఏమర్థమైంది? ఈ పని చేస్తున్నారా అడుగు వేసేటప్పుడు? అంటే మన కాళ్ళ అడుగులేనా, ఇంకేమైనా అడుగులు ఉన్నాయా? భూమిపైన దృష్టిపూతం న్యసేత్ పాదం, మన పాదం వేసేటప్పుడు, అడుగు వేసేటప్పుడు చూడాలట దృష్టితో, కళ్ళతో చూసి. ఇంకేమైనా పాదాలు ఉన్నాయా? ఈ కాళ్ళ పాదాలు ఉంటాయా? ఏ పని చేసినా ఆలోచించి అడుగు వేయాలి. చూసి అడుగు వేయండి, గమనించి అడుగు వేయండి, ఆలోచించి విచారించి ముందుకెళ్ళాలి. వస్త్రపూతం పిబజలం, వస్త్రంతో వడగట్టుకుని నీళ్ళు తాగుతున్నారా? ఇళ్ళల్లో ఏముంటున్నాయి? మీ ఇళ్ళల్లో ఏముంటున్నాయి? వస్త్రాలతో వడగట్టుకుంటున్నారా? ఫిల్టర్లు కదా, బావిలో నీళ్లు తోడుకుంటే వస్త్రం వడగట్టుకున్నాం. ఇప్పుడు అది లేదు కదా. మీరు ఎన్ని ఫిల్టర్ పెట్టినా మళ్ళీ వస్త్రంతో వడగట్టుకోండి, దీని అర్థం అది. ఫిల్టర్ ఏమైనా ఫిల్టర్ పెట్టుకోండి, చివరికి వస్త్రం ఉండాల్సిందే. ఏ వస్త్రము? పాలిస్టర్ కాదు, ప్లాస్టిక్ వస్త్రాలు కాదు, తెల్లని కాటన్ వస్త్రం.
వస్త్రం అంటే పాలిస్టర్లు, ప్లాస్టిక్లు కాదు. ప్లాస్టిక్ వస్త్రాలు ఉంటాయి. పాలిస్టర్ అంటే అర్థం ఏంటి? పాలియేస్టర్ ప్లాస్టికే కదా. మీకు ఆ విషయం తెలియదేమో. మీరు చీరకు పాలిస్టర్ చీరలు ఉంటే అవి ప్లాస్టిక్ చీరలే, ప్లాస్టిక్ పేపర్లే అవన్నీ కూడా. ఏ చీరలు రేట్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు? రేట్ ఎక్కువ ఏది ఉంటాయి? కాటన్ చీర రేట్ ఎక్కువనా ప్లాస్టికా? కాటన్ తల్లులు ఎక్కువ ధర ఉంటాయి గురుజీ. కాటన్ రేట్ ఎక్కువ ఉన్నాయా? అవును అంటే గురుజీ. ప్లాస్టిక్ అవును గురు. ప్లాస్టిక్ తక్కువ ఉంటుంది మరి, అంతే కదా. అంటే మీరు అవును. ప్లాస్టిక్ కట్టుకుంటే, అంటే ప్లాస్టిక్ చీరలు కొనేవారు ఆలోచించుకోండి. అది ప్లాస్టిక్, ప్లాస్టిక్ దారాలు, ప్లాస్టిక్ దూది కూడా వస్తుంది. ఈ పిల్లోస్ ఉంటాయి కదా, ఉమ్, దిండు, ఉమ్. పరుపులు లోపల ఆ ఉండే ఏదైతే దూదిలాగా ఉంటుందో అది ప్లాస్టిక్ దూది. అంటే నీళ్ళు పడ్డా ఏం కాదు, చెడిపోదు. మనకు చాలా సంతోషం కదా, అలా ఉండాలనిపిస్తుంది. లైట్ వెయిట్, ఫైబర్, లైట్ వెయిట్. నిజమైన దూది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇది మంచిది కాదు, అవును గురు. సహజంగా ఉన్నది మంచిది కాదు. అంతేనా? సహజంగా ఉన్నదే మంచిది గురూజీ. మరి మంచిది ఎందుకు వాడట్లేదు మరి? ఎందుకు అవే వాడుతున్నాం. మీరు గమనించండి, మంచిదైతే ఎందుకు వాడట్లేదు మరి? అంటే మంచిది అనుకొని వాడుతున్నాం మనం. చెడును మంచిది అనుకొని వాడతాం. దృష్టిపూతం నెసేత్ పాదం. అడుగులు అంటే కేవలం అడుగులు, ఈ అడుగులే కాదు, మన అడుగులు, మన నిర్ణయాలు అనే అడుగులు. ఈ అడుగులు నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా ఆలోచించాలి. అసలు అర్థం ఇది. నీళ్ళు కూడా వడగట్టుకొని తాగాలి. అంటే మన మాట వడగట్టినట్టు ఉండాలి. వడగట్టి మాట్లాడుతున్నామా? నీరు వడగట్టుకొని తాగితే ఆరోగ్యానికి లాభం కదా. శాస్త్రపు మన వాక్యం ఎలా ఉండాలి, మన వచనాలు ఎలా ఉండాలంటే శాస్త్రం అంటే వ్యాకరణ అనుకూలంగా ఉండాలి. అంటే వడగట్టినట్టు ఉండాలి వ్యాకరణాన్ని బట్టి. శాస్త్రపూతం వదేత్ వాక్యం. మన వాక్యాలు వాచ్యం, ఇక్కడ వాచ్యం కూడా శబ్దం వస్తుంది. శాస్త్రానుకూలంగా అంటే అనుకూలంగా వ్యాకరణ శాస్త్రాలకు అనుకూలంగా మన వాక్యం అలా ఉంటుందా? మన వాక్యాలు ఎలా ఉంటున్నాయి? మన ఉచ్చారణ ఎలా ఉంటుంది? మనం మాట్లాడే మాటల్లో ఇవన్నీ ఉంటున్నాయా? సరిగ్గా అర్థం వచ్చే విధంగా వాక్యం ఉంటుందా? మనం మాట్లాడే మన వాక్యం ఎదుటివారికి అర్థమవుతుందా? ఆ పదం అర్థమవుతుందా? మనఃపూతం సమాచరేత్. మనస్సుతో బాగా ఆచరేత్. అంటే మంచిగా ఆలోచించాలి. అంటే మనస్సుతో బాగా ఆలోచించుకొని, ఇక్కడ పూతం అంటే మరొక అర్థం, శుద్ధి చేసుకొని, పవిత్రం చేసుకొని. పూతం అంటే పునీతం, పునీతం. మనఃపూతం సమాచరేత్ అంటే సమాచారం, మంచి వ్యవహారం చేయాలి. మనస్సుతో సరిగ్గా ఆలోచించుకొని, మంచి భావాలతో అర్థం. ఇక్కడ మంచి ఆలోచనలతో, మనసు అంటే ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు. మంచి ఆలోచనలతో, మంచి భావాలతో మన ఆచరణ ఉండాలి, మన వ్యవహారం ఉండాలి. కేవలం ఈ శ్లోకాలు, నీతులు వినడం, చదవడం కాకుండా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచైనా అడుగు వేసేటప్పుడు కనీసం కింద చూస్తున్నారా, ఆకాశం చూస్తారా? మీరు ఎప్పుడైనా రాళ్ళు తట్టుకొని పడ్డారా? దెబ్బలు తగిలాయా నడిచేటప్పుడు? పడని వారు ఎవరు ఉన్నారా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, చిన్నప్పుడు తెలియదు, ఇప్పటి నుంచి ఇప్పటి వరకు పడని వారు ఎవరు ఉన్నారా? నేను పడలేదు అనేవారు. పడే ఉంటాం అంతే, చిన్నప్పుడు తెలియదు. ఎందుకు పడ్డాం? ఎందుకు పడిపోయాం? రాళ్ళు తన్నుకుని చూడక. అందుకే చూసి అడుగులు వేయండి. ఈ రోజు నుంచి అయినా, ముఖ్యంగా కొత్త ప్రాంతంలో, కొత్త ప్రదేశం వెళ్ళినప్పుడు అడుగు చూసి వేయాలి. చెప్పులున్నా, షూ ఉన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా అడుగులు చూసి వేయాలి. కనీసం పిల్లలకైనా చెప్పండి, ఇటువంటి విషయాలు నేర్పించాలి. తర్వాత 3వ శ్లోకం చూడండి. విద్య గురించి, అదే సుఖార్థి గురించి ఉంది. 3వ శ్లోకం. సుఖార్థి చేత్ త్యజేత్ విద్యాం, విద్యార్థి చ త్యజేత్ సుఖం. సుఖార్థినః కుతో విద్యార్థినః సుఖం.
చెప్పండి, తెలుగులో అర్థం చెప్పండి. సుఖమును కోరువాడు విద్య కొరకు ప్రయత్నింపరాదు. విద్యను కోరువాడు సుఖమును విడువవలెను. సుఖము కోరువానికి విద్య ఎక్కడిది? విద్య కోరువానికి సుఖం ఎక్కడిది? ఏం కావాలో మీ ఇష్టం. యథా ఇచ్చేసి తథా కురు, మీకు నచ్చినట్టు చేసుకోండి. చెప్పండి వివరం. చాణక్యుడు మరొక చోట సుఖార్థీ చ త్యజేద్ విద్యాం విద్యార్థీ చ త్యజేత్ సుఖం న విద్యా సుఖయోః సంధిస్తేజ స్థిమిరయోరివ. చాణక్య రాజనీతి. సంధిః తేజః, సంధిః తేజః తిమిరయోః తిమిరయోరివ. సంధి తేజః తిమిర, సంధిః తేజః తిమిరయోః ఇవ. చెప్పండి. ఇది విదురనీతిలో కూడా ఉంది ఈ శ్లోకం. గుర్తుకొచ్చిందా? ఇదే శ్లోకం 8వ అధ్యాయంలో వస్తుంది విదురనీతిలో. చెప్పండి. సుఖాభిలాషి అయిన వాడు విద్యాప్రాప్తి కొరకు ఆశను విడువవలెను. విద్యార్థి సుఖప్రాప్తి కొరకు కోరికను విడువవలెను. ప్రకాశమునకు అంధకారమునకు పొత్తు ఎట్లు కుదరదో అట్లే విద్యా సుఖములకు పొత్తు కుదరదు. గురించి ఇష్టం. ఏం కావాలి? సుఖం కావాలా, విద్య కావాలా? మీ ఇష్టం. ఇప్పుడైనా ఏం కోరుకుంటున్నారు చెప్పండి, అనుభవంతో చెప్పండి. ఇప్పుడేం కావాలి? విద్య కావాలా, సుఖం కావాలా? నిజంగా విద్య కోరుకుంటున్నారా? ఎవరెవరు కోరుకుంటున్నారు విద్య, నిజంగా విద్యను? ఒకరు వాణిమ్మ గారు, ఇంకా మిగతా వారు సుఖం కోరుకుంటున్నారా? రావట్లేదు, చేయి పెట్టండి, తెలవట్లేదు ఇక్కడ. మిగతా వారు? లేదు. సుజాతమ్మ గారు విద్య కోరుకుంటున్నారు. పద్మావతమ్మ గారు విద్యనే గురుజీ. విద్య కోరుకుంటే నోటి రుచిని మానుకోవాలి మరి ముందు. అవసరం కాదు అనుకో. తినండి, ఎవరు వద్దన్నారమ్మా? శరీరానికి ఆరోగ్యానికి అనుకున్నమే తినండి, కడుపు నిండా తినండి, కానీ భోజనం మార్చుకోవాలి. రుచికరంగా తినొచ్చు, రుచి వద్దనట్లేదు ఎవరు కూడా. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే లోపల 6 రుచుల భోజనం చేసుకోండి. షడ్రసోపేత భోజనం ఎవరు వద్దనట్లేదు. కడుపు నిండా తినండి, కానీ భోజనం మార్చుకోవాలి. నిజంగా ఆరోగ్యం కావాలంటే, సుఖం కావాలంటే కొంత త్యాగం తప్పదు, విడవక తప్పదు. చూసుకోండి, మీకు రోగాలు కావాలా, ఆరోగ్యం కావాలా, సుఖాలు కావాలా, దుఃఖాలు కావాలా, మీ ఇష్టం. తర్వాత శ్లోకం 4వ శ్లోకం. కవయః కిం న పశ్యంతి కిం న కుర్వంతి యోషితః మద్యపాః కిం న జల్పంతి కిం న భక్షంతి వాయసాః. 4వ శ్లోకం చెప్పండి అమ్మా తెలుగులో. కవులేమి తెలుసుకొనలేరు, స్త్రీలు ఏమి చేయలేరు, త్రాగుబోతులు ఏమి వాగరు, కాకులు తిననివి ఏమున్నవి. వివరణం. కవులు చూడలేనిది లేదు, రవి కాననిచో కవి కాంచునే కదా అను నుక్తి కలదు. ఇట్టి దివ్య దృష్టి ఉన్నను కుమార సంభవములో కాళిదాసు ఏకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందోహో కిరణేష్వివాంకః అనగా చంద్రుని కిరణములతో మచ్చ కప్పబడినట్లు ఎక్కువ గుణములున్న కవిత్వములో ఏదైనా దోషమున్నను లెక్కలోనికి రాదని అర్థము. ఒక కవి కాళిదాసుని ఎగతాళి చేయుచు ఇట్లా నేను ఏకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందో రితియో బభాషే నూనం నదృష్టం కవినాపి తేన దారిద్ర్య దోషో గుణకోటి నాశి. చంద్రుని కిరణములలో మచ్చ కానరానట్లు గుణ సమూహములో దోషము లెక్కకు రాదని చెప్పిన కవి నాపి తేన అను శబ్దములను కవినా అపి తేన అని విడదీయక కవి నాపితేన అని విడదీసి మంగళి కవి అని ఏళన చేసెను. కాళిదాసుకు దారిద్ర్య దోషము గుణములను చేర్చునని తెలియదనెను. స్త్రీలు ఏమి చేయలేరు, మాతా నిర్మాత అనగా సంతానమును నిర్మించుచున్నది.
ఆమె సంసారమును సర్వమును చక్కదిద్దుచున్నది. తల్లి కోరునచో వీరులైన సంతానమును కనును. హృత్సు పీతాసో యుధ్యంతే దుర్మదాసో న సురాయాం ఊదర్ణ నగ్న జరంతే. ఋగ్వేదము. త్రాగుబోతులు తమలో తాము కొట్టుకొందురు, మొండి మొలతో తిరుగుదురు, దుష్టబుద్ధి గల వారు అగుదురు. కావున మద్యపానము చేయరాదు. కాకులేమి తినవు? కవలయతి నరక నికరం పరిహరతి మృణాలికాం ద్వాంక్ష యదతో వస్తు మాస్మయస్తే స్వభ్యస్తం సర్వదా స్వదతి. కాకి తామరతూడులోని దారములను విడిచిపెట్టును, నరకముతో సమానమైన మురికి వస్తువులను చుట్టుముట్టి తినును. ఈ విషయంలో ఆశ్చర్యపడన ఆవశ్యకము లేదు. ఎందుచేతననగా ఎవరికేది అభ్యాసమో అది ఎంత నీచమైనదైనను, దుర్గంధముతో కూడినదైనను, రుచి లేనిదైనను దానిని ఆప్యాయతతో లొట్టలు వేసుకొనుచు తిందురు. ఈ కాకి గురించి కొత్తగుంది గురుజీ. కాకి ఏమి తినదు? సర్వభక్షిణి. కానీ అక్కడ నిజానికి మర్చిపోయినట్టున్నారు. కిం న భక్షంతి వాయస. వాయస అంటే కాకులు. కాకులు ఏమి తినవు? కిం న భక్షంతి వాయస. ఇప్పుడు వాయసం బదులు కిం న భక్షంతి మానవ అని చెప్పాలి. అక్కడ శబ్దం మారిస్తే బాగుంటుందేమో. మానవుడు ఏమి తినాడు కదా? మానవుడు అన్ని తింటాడు. కిం న భక్షంతి మానవాహ. మానవులు ఏమి తినరు చెప్పండి? ఏమి తినరు చెప్పండి? మానవుడు చేపలు తినడా? కప్పలు తినడా? బల్లులు తినడా? పాములు తినడా? కుక్కలు తినడా? ఏమి తినడు మానవుడు. మానవుడు తిననిది ఏమి ప్రపంచంలో? ఈగల చారు, నల్లుల చారు, బుద్ధింకల పచ్చడి విన్నారా ఎప్పుడన్నా పేర్లు? విన్నారా? బుద్ధింకల చారు. గురూజీ ఇక చెప్పకండి, వాంతులకు వస్తాయి. ఇవన్నీ చైనా వాళ్ళు తింటారు కానీ మన వరకు చెప్పకండి కాదమ్మా, చెప్పకండి కాదు. మానవుడు తింటున్నాడు కదా. పిల్లులు తింటారు కదా. తినారా పిల్లులు? ఎలకలు, పిల్లులు, పందికొక్కలు, కుక్కలు తినట్లేదా? తింటున్నారు కదా. తింటున్నారా లేదా? తినట్లేదా మానవుడు? తింటున్నారు కానీ ఇందులో ఎవరు లేదు తినేవాడు గురించి. తింటున్నారని కాదమ్మా, మీరు మానవుళ్ళు. మన మానవులం కాదు కదా. మన మానవులం ఏంటి? మీరు మానవులా? తింటారు మనం కాకుంటే. మీరు మానవులా? ప్రశ్నకు సమాధానం చెప్పండి. మానవులను నేను మానవుల గురించి అంటున్నా. మరి మీరు మానవులు కాదు కదా. మరి మీరెవరు? ఇది ఒక ప్రశ్న గురించి. కృష్ణారావు గారు మీరు మనిషా? కృష్ణారావు గారు మీరు మనిషా అంటే మీరు మనిషేనా? అనుకుంటాం. పద్మతం గారు మీరు మనిషేనా? గురూజీ ఏమో మీరేం చెప్తారే. గురించి మనీషి కాదు, మనీషి అంటే భగవంతుడే. మీరు మనుషులేనా? కాదు, మనుషులైతే చెప్తున్నారు. చెప్పండి, మీరు మనుషులేనా? మీరు మనుషులేనా? ఏమో అందరు మనుషులనే అంటారు మమ్మల్ని. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఏమన్నాను? మనుషులు అంటే అన్ని తింటారు. మరి కిమ్న భక్షంతి మానవాహ. మనుషులు అంటే అన్ని తింటారు. నేను తినను. నేటి మానవులు అన్ని తింటారు. మీరు మానవులా? కాదు. మరి ఏంటి మరి? గురువు గారి శిష్యులు. చెప్పండి. కాదు చెప్పండి. దేవతలు. ఇది సమాధానం. మీరు మానవులా? కాదు, దేవతలం అని చెప్పండి. మేము దేవతలం. గట్టిగా చెప్పండి. మేము దేవతలం. వెంటనే సమాధానం రావాలి కదా. మేము దేవతలం అని. ఇంకా మనుషులను ఒప్పుకుంటున్నారు. అది కాదు గురించి. అలాగంటే ఇంకేటి వస్తుందో సిక్ అని చెప్పి మేము తగ్గుతాం గురించి. ఏమని రానివ్వండి, లోపల చెప్పాలి. నిజమే, చాలా సేపు ఆలోచించావు. ఏమొచ్చిన పర్లేదు చెప్పాలి. లోపల ఏదంటే చెప్పండి, నేర్చుకోవాలి. భయం ఎందుకు? వస్తాయి, రానివ్వండి. దేవతల
ఉన్నాయి ఇంకా కొన్ని ఆ, మనం మానవులం కాదండి, బాగా గుర్తుంచుకోండి. మనం మానవులం కాదు అంటే అర్థం ఏంటి? సామాన్య మానవులం కాదు. ఇప్పుడు చాలా ఇంతకుముందు వచ్చింది ఈ మాటలు, అంటే నేను ఊరికనే కల్పించి చెప్పట్లేదు. మానవ అని ఎక్కడ వచ్చినప్పుడు సామాన్య మానవుడికి ఆ పేరు మానవ అంటే సామాన్య మానవులు. ఏ కొంచెం కొంచెం ఉంటే వాళ్ళని ఏమన్నారు? విద్వాంసులు, దేవా అన్నారు. విద్వాంసో హి దేవాహ, విద్వాంసులు దేవతలు కదా. దివ్య గుణాలు ఉంటే దేవతలే కదా, మనం దేవతలం కదా. అంటే ఇది ఏదో నోటి మాటకు ఏదో మాట వచ్చిందంటే అనుకోకండి, నిజంగా దేవతలమే. ఒప్పుకుంటున్నారా? ఇంకా సందేహం ఎవరికైనా? మీరు మరి దేవతలేనా? సరే, మరొక ప్రశ్న, మీరు దేవతలేనా? అమ్. చెప్పండి గట్టిగా. దేవతలమే. దేవతలమే, దేవతలమే. ఆ, పూర్తి కాదు. దేవతలమే. అది వేరే విషయం అమ్మా, దేవతలమే. ఉమ్. ఎంతో కొంత దేవతం గురించి. దేవతలే, దేవతలమే. దేవతలమే. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో కవయ కిమ్న పశ్యంతి, కవులు ఏం చూడరు అని చూస్తారు. కవి చూడని చోటు ఉంటుందా? రవి చూడని చోటు కవి చూస్తాడు కదా. రవి చూడనిది, సూర్యుడు చూడనిది, సూర్యునికి అర్థం కానిది కవి చూస్తాడు కదా. ఉందా సామెత? విన్నారు ఎప్పుడైనా? విన్నాం గురుజీ. రవిగాంచని చోట కవిగాంచున్. అవును, రవిగాంచని చోట అవి కాంచు. కవిగాంచున్. కవి తెలుసుకుంటాడు, ముందు తెలుసుకుంటాడు, భవిష్యత్తు కూడా తెలుసుకుంటాడు, భవిష్యత్తు ఏం జరగబోతుందో కూడా తెలుసుకుంటాడు. ఇక్కడ ఏకోహి దోషో గుణ సన్నిపాతి అనే ఈ శ్లోకంలో ఈ కాళిదాసు బృందానికి మరొక కవి ఏమన్నారు? నూనం నా దృష్టి కవినా ఆపి. అక్కడ కవినాపి, కవి ద్వారా కూడా అని అర్థం. అది తీసేసి అక్షరాలు మార్చేస్తే కవి నాపితేనా. నాపిత అంటే నాయి బ్రహ్మాండు మంగలి. కవి నాపితేనా అంటే అక్షరం మార్చేస్తే అర్థం మారిపోయింది కదా. అంటే కవులు ఏమైనా చేయగలుగుతారని అర్థం. ఇక్కడ కవులు ఏమైనా చేయగలుగుతారు, ఏమైనా చూస్తారు. అక్షరం మార్చేస్తే అర్థం మారిపోతుంది కదా. అలా. అలాగే కిమ్న కుర్వంతి యోషిత, తల్లులు ఏం చేయగలరు? ఏం చేయలేరు. తల్లులు అనుకుంటే ఏం చేయలేరు చెప్పండి? మహిళలు, అన్ని చేయగలరు. మాతృశక్తి, అన్ని చేయగలరు. మాతృశక్తి ఏమైనా అన్ని చేస్తారు. సంతానానికి వీరులను చేస్తారు, శూరులను చేస్తారు, ఏమైనా చేయొచ్చు. విద్వాంసులు, పండితులను చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. అటువంటి చరిత్రలు ఉన్నాయి, ఘటనలు ఉన్నాయి కదా. ఉన్నాయి గురుజీ. తల్లి అనుకుంటే ఏమైనా చేస్తుంది. సన్యాసం చేయొచ్చు, వీరులను, శూరులను, పండితులను, బుద్ధిమంతులను చేయొచ్చు, బుద్ధిహీనులను, దొంగలను, హంతకులను చేయొచ్చు కదా. ఏమైనా చేయొచ్చు. మాత అనుకుంటే, మాత నిర్మాత కదా. మాత అనుకుంటే ఏమైనా చేయొచ్చు. అదే మతాలు సలగే చేశారు ఆ మదాల రాణి, దాని మతాలు. ఆమె ఏదనుకుంటే చేసింది కదా. మరి తల్లులు మీరేమనుకున్నారు? ఏం చేశారు? ఏం అనుకోలేదు కానీ అట్లే చేసిన పెంచేసిన. ఏమనుకోలేదు కాబట్టి ఏం చేయలేదు. ఏం చేయలేదు, ఏం అనుకోలేదు, ఏం చేయలేదు. అంటే అప్పుడు తెలియదు కదా. నేనైతే మీ తప్పేం లేదు, మీకు తెలియదు కాబట్టి. తెలిస్తే చేసేవారేమో కదా. తప్పకుండా ఇప్పుడు ఎంతో మంది చెప్తున్నాం గురుజీ, వాళ్ళు ఎంతవరకు చెప్పాలి. అనుభవంతో చెప్పండి, అనుభవాన్ని కలిపి చెప్పండి. మేము ఇలా చేసాం, పొరపాటు మాకు తెలియక అలా జరిగింది, కానీ ఇప్పుడు కాదు. ఉన్నాయి, మార్గం ఉంది. పిల్లల్ని ఎలాంటి అలా చేసుకోవచ్చు, నచ్చినట్టు చేసుకోవచ్చు పిల్లల్ని. ఎందుకంటే తల్లి చేతిలో చాలా ఉంటుంది. తల్లి గర్భం ఉన్నప్పటి నుంచే విద్యనివ్వచ్చు కదా. ఆలోచనల ద్వారా, భావాల ద్వారా మంచి సంస్కారాలు వేయచ్చు. తల్లి ఆలోచిస్తూ చాలండి. గర్భంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. దౌహృదిని ఆలోచించండి. ఈ రహస్యం చెప్పండి. మీరు మంచి ఆలోచనలు చేయండి, ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మంచి పుస్తకాలు అధ్యయనం చేయండి, తృప్తిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అప్పుడు ఆ పిల్లలు కూడా బాగుంటారు కదా. అలాగే చెప్తున్నాను. 9 నెలలు మీరు కష్టపడితే జీవితాంతం సుఖంగా ఉంటారని చెప్తున్నారు. జీవితాంతం తల్లి అనుకుంటే ఏమైనా చేస్తుంది. ఏమైనా మద్యపాహ కిమ్న జల్పంతి, తాగుబోతు వదిలిపోతు కదా. తాగుతున్నా అంటే ఏదో అంటుంటాడు కదా. తాగుబోతు ఏం చేస్తాడు? పిచ్చిగా మాట్లాడతాడు, గుడ్లు వేసుకొని తిరుగుతాడు, నగ్నంగా కూడా తిరగలుగుతాడు, ఏదో మాట్లాడుతుంటాడు. తాగుబోతు కదా.
అంతే, అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు వచ్చని. ఏమైనా మాట్లాడతాడు, పిచ్చి పిచ్చిగా అన్నీ చేస్తాడు. కాబట్టి తాగుబోతు ఏం చేయలేడు, ఏమైనా చేస్తాడు. ఏమైనా జల్పంతి అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం. అలాగే కిమ్న భక్ష్యంతి వాయస, కాకులు ఏమి తినవు, అన్ని తింటాయి. అన్ని తింటుంది. కాకి మిఠాయి తింటుంది, శాకాహారం తింటుంది, మాంసాహారం, పండ్లు, మొలకలు అన్నీ తింటాయి. దీంట్లో ఒక మాట వచ్చింది, ఈ తామరతూడులో మృణాలిని అంటారు. అంటే తామరతూడు నాళం ఉంటుంది, ఒక పైపులాగా, ఒక దారంలాగా ఉంటుంది. అది తినదట, అది ముట్టదట, అది దానికి అలవాటు లేదనమాట. కానీ అది ఏం తింటుంది, చెత్త కూడా తింటుంది. మొత్తం మురికి, కంపు, పాచిపోయిన, మురిగిపోయిన పురుగులు అది కూడా తింటుంది. కాకి అన్నీ తింటుంది. ఆ కాకులు మురికిని తినే కాకిని తినేవారు కూడా నాకు తెలుసా ఎవరికైనా? అటువంటి కాకులను కూడా తినేవాళ్ళు ఉన్నారా లేదా? విన్నారా ఈ మాట? కాకులను తినేవారు, కాకిని తినేవారు ఉన్నారు. గురుజీ పందులు తినేవాళ్ళు, అది తెలుసు కదా, పందులు తినేవాళ్ళు. పందులను తినేవాళ్ళు చాలా మంది. పందులు, పందికొక్కులు, ఎలుకలు, పిల్లులు. సరే, కోళ్ళు తినేవాళ్ళు ఉన్నారా ఎవరైనా ప్రపంచంలో? ఎందుకు లేరు, వాళ్ళే ఎక్కువ. కోళ్ళు తినేవారు ఉన్నారు కదా. కోడి ఏం తింటుంది? కోడి ఏమి తినదు, అన్ని తింటది. కోడి ఏమి తింటుంది? అన్నీ తింటుంది, మీకు తెలుసు కదా. అన్ని తినే కోడిని కూడా తినే వాళ్ళు ఉన్నారు కదా, ఇష్టంగా. అవును. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఇక్కడ అర్థం ఏంటి, మనిషి అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. అందులో ముఖ్యంగా తల్లులు అనుకుంటే ఏమైనా చేస్తారు. కిమ్న కుర్వంతి యోషిత, ఇది ముఖ్యంగా ఈ వాక్యం గుర్తుంచుకోండి. కవులు అనుకోండి, కవులు అంటే విద్వాంసులు, పండితులు అనుకుంటే ఏమైనా చేస్తారు. అలాగే తల్లులు, ఈ రెండు ముఖ్యము. ఈ మధ్య పండి కింద మీద ఉన్నదేమో అది పాజిటివ్, అది కింద నెగిటివ్ అన్నమాట. కవయ కిం నా పశ్యంతి, కవులు ఏమి చూడలేరు, అన్నీ చూస్తారు, అన్నీ తెలుసుకుంటారు. కిమ్న కుర్వంతి యోషిత, తల్లులు అనుకుంటే ఏమైనా చేస్తారు. అలాగే తాగుబోతు ఏమైనా అరుస్తాడు, ఏమైనా వాగుతాడు. కాకులు ఏమైనా తినగలుగుతాయి, ఏమైనా తింటాయి, చెత్త కూడా. కింద పని చేయొద్దు, మీద పని చేయాలి. కవుల్లాగా, తల్లుల్లాగా ఆ పని చేయాలి, కానీ ఈ తాగుబోతుల్లాగా, కాకుల్లాగా ఉండకూడదని అర్థం. 5వ శ్లోకం చూడండి. రంకం కరోతి రాజానం రంకమేవచ, ధనినం నిర్ధనం చైవ, నిర్ధనం ధనినం విధి. భగవంతుడు ఏం చేస్తాడు? ఇది చేస్తాడు భగవంతుడు. చెప్పండి తెలుగు అర్థం. పరమేశ్వరుడు బీదవాణిని రాజుగా చేయును, అట్లే రాజును బీదవాణిగా చేయును. ఇది సత్యము. వివరణము. సూరదాసు ఈ శ్లోకమునకు అనువాదము స్పష్టంగా చేసెను. పరమేశ్వరుడు కుంటివాణి చేత కొండను దాటించును, గ్రుడ్డివాణిని చూచునట్లు చేయును, చెవిటివాణిని వినునట్లు చేయును, మూగవాణిని మాట్లాడునట్లు చేయును, దరిద్రుని ధనవంతుని చేయును. పరమాత్ముడు ఏమి చేయునో వేదంలో ఇట్లున్నది. అభ్యూర్ణోతి యస్నగ్నం అమ్మా, ఎన్నగ్నం భిషక్తి విశ్వం యత్తురం ప్రేమందః ఖ్యన్నిః శ్రోణో భూతు. పరమేశ్వరుడు బట్టలు లేనట్టి మొండి మొలవానికి బట్టలిచ్చును, రోగుకి అన్ని విధముల చికిత్స చేయును, గ్రుడ్డివాణిని చూచునట్లు చేయును, కుంటివాణిని నడుచునట్లు చేయును. పనేషు వ్యంతరిక్షం తతాన వాజమర్వత్సు పయ ఉశ్రియాసు పృచ్ఛు క్రతుం వరుణో విక్ష్విగ్నిం దివి సూర్య మదధాత్. విక్ష్వగ్నిం దివి సూర్య మదధాత్ సోమమద్రౌ. యజుర్వేదం. వరణీయుడగు పరమేశ్వరుడు వనములపై ఆకాశమును వ్యాపింపజేసెను, గుర్రములలో వేగమును, ఆవులలో పాలను, హృదయములో జ్ఞాన కర్మలను, ప్రజలలో ఉత్సాహ అగ్నిని, జిలోకములో సూర్యుని, మేఘములలో అమృతం వంటి జలమును, పర్వతములపై సోమలతలు మొదలగు ఔషధులను ఉండునట్లు చేసెను. గురుజీ, భగవంతుడు అనుకుంటే ఏం చేస్తాడు? ఇలా చేస్తాడు. ఇదంతా చేసేది ఎవరు? భగవంతుడే కదా. గురుడి వాళ్ళు యాత్రలు చేస్తారా లేదా? యాత్రలు ఒంటరిగా
గురుడ్డి వాళ్ళు, జన్మాంధులు కూడా పుట్టుకతో గురుడ్డివారు. యాత్ర చేసిన వారు ఉన్నారా? ఇప్పుడు కూడా ఉన్నారు కదా. వారిని ఎవరు రక్షిస్తున్నారు? ఎవరు కాపాడుతున్నారు? ఒంటరి కూడా ప్రయాణం చేసేవారు ఉన్నారు గురుడ్డివారు. చూస్తాం కదా, కుంటివారు ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు, ఒక కాలుతో పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? భగవంతుడే. భగవంతుడు ఏం చేస్తున్నాడు? ధనినం నిర్ధనం చేయవ, నిర్ధనం ధనినం విధి. ఇది విధి అంటున్నాడు. విధి అంటే భగవంతుని పేరు ఇది. విధి, విధాత పరమేశ్వరుడు. విధి అనుకోకండి మేము పేదవారిమి లేదా ఇప్పుడు చదువు రాదు అనుకోకండి. మన ప్రయత్నం, దీని వెనుక ముందు మన ప్రయత్నం ఉండాలి. ముందు మన ప్రయత్నం, భగవంతుని యొక్క తప్పకుండా అనుగ్రహం ఉంటుంది. ప్రయత్నం లేకుండా భగవంతుడు ఏమి చేయలేడు. మనం ఊరికి అలా కూర్చొని సోమరుగా అలా ఉంటే అన్ని చేస్తాడు అనుకోకండి. ముందు మన ప్రయత్నం, పురుషార్థం ముందు, తర్వాత ప్రార్థన. పురుషార్థం చేసిన తర్వాత ప్రార్థన చేయాలి. ఇది విషయం ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హోంవర్క్లు అన్నీ అయిపోయినాయా? ఇంకా ఉన్నాయా హోంవర్క్లు? ఉన్నాయి గురూజీ. చెప్పండి. హోంవర్క్ ఏంటి? హోంవర్కే ఉంది కానీ సమాధానం లేదు ఇక్కడ. హోంవర్క్ ఎందుకు మర్చిపోతున్నారు? ఇలా హోంవర్క్ చేయకపోతే ఎలా? మీ ఆన్లైన్ లో హోంవర్క్ చేసుకుంటారు, దెబ్బలు మీ పడట్లేదు. హోంవర్క్ చేసుకుంటారు, సొంత హోంవర్క్ చేసుకుంటున్నారేమో. అవును గురూజీ. ఇప్పుడు అప్పుడు మొదట్లో వచ్చింది కదా గురూజీ, అది గర్భంలో ఉన్నప్పుడే ఆయువు అవన్నీ దాని గురించి తెలుసుకోలేకపోయాను. ఆయు కర్మ విత్తం చ విద్య నిధనమేవచ పంచ ఏతాని సృజ్యంతే గర్భస్థస్య దేహిన. 4వ అధ్యాయం 1వ శ్లోకం. 4 అయిపోయినాయి, 5 అయిపోయినాయి, 6, 7, 8, 9 కూడా అయిపోయినాయి. 10 కూడా అయిపోతుంది సగం. ఎప్పుడు పూర్తి చేస్తారు? మీరు మరొకసారి చూసుకోండి. ఆయు కర్మ చ విత్తం చ విద్య నిధనమేవచ పంచయేతాని సృజ్యంతే గర్భస్థస్య ఏవ దేహి. గర్భం ఉన్నప్పుడు అన్ని నిర్ణయం అయిపోతాయట. అది ఎలా ఆయు, గురూజీ? కర్మ, ధనము, విద్య, మృత్యు అన్ని కూడా ఈ 5 పంచయేతాని. ఎలా మర్చిపోయారు? ఎలా తెలుసుకోలేదు. చేయండి, మరణ చింతన చేయండి, ఇంక లోపలికి వెళ్ళండి. గర్భంలోనే అన్నీ అయిపోతే ఇక మనం చేయవలసిన పని లేదు కదా. గర్భంలో ఉన్నప్పుడే ఆయు, కర్మ, ధనము, ఆయు, కర్మ, విత్తం, ధనము, విద్య, నిధనం అంటే మరణం, అన్ని లోపలే సృజ్యంతే అన్నారు. నిర్మించబడతాయి, రచింపబడతాయి గర్భంలో ఉన్నప్పుడే. ఇంకా హోంవర్క్లు? శాంతి అయిపోయిందా? శాంతి హోంవర్క్ ఇంకుందా? అయిపోలేదు గురూజీ, అయిపోలేదు ఇంకా. మరి అడగండి లేదా చెప్పండి, ఏదో ఒకటి కానివ్వండి. ఇంకెన్ని రోజులు వాయిదాలు? మునిశేఖర్ గారు చెప్పండి. శాంతి పూర్తి చేయండి. ఎవరైనా మీరు కొంచెం ఆలోచిస్తే వస్తాయి. మీరు ఎందుకు ఆలోచించట్లేదు? నీళ్లు శాంతి ఉండాలి, గాలి శాంతి ఉండాలి. శాంతి అంటే ముందు ఇక్కడ ఎందుకు? ఒకటి వినండి అమ్మా, ఆగండి. ఇప్పుడు శాంతిని ఎందుకు అడుగుతున్నాం చెప్పండి, ముందా చెప్పండి. శాంతించండి అంటాం ఎవరైనా. ఎప్పుడు అంటాం శాంతించండి అని? వ్యవహారానికి రండి, వ్యవహారానికి రండి. శాంతించండి, శాంతి శాంతి అంటే ఎందుకు అంటున్నాం? కోపంగా ఉన్నప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు అంటాం. మరి ఇంకో రకంగా శాంతి మళ్ళీ ఇప్పుడు ద్విలోకం శాంతించాలట అంటే ద్విలోకం కోపంగా ఉంటుందా, అశాంతి ఉంటుందా? ఉండదు. అక్కడ అశాంతి ఏంటి? మరి ద్విలోకంలో అశాంతి ఉంటే శాంతి అంటున్నాం కదా, అక్కడ అశాంతి ఏంటి? అంతరిక్షంలో అశాంతి ఏముంది? ఇలా ఆలోచించండి. అంతరిక్షంలో అశాంతి ఏమిటి? పృథ్వీలోకం, ఈ భూమి కూడా, భూమి అశాంతిగా ఉందా? ఇక్కడ భూమిపైన అశాంతి ఏమిటి? నీరు అశాంతి ఏమిటి? ఈ రకంగా ప్రశ్నించుకోండి, తర్వాత శాంతి అంటే అర్థమవుతుంది. మనకున్న అశాంతి కాదు కదా దానికి, మనకున్న టెన్షన్ ఉంటుందా భూమికి? అశాంతి, అశుద్ధి, అదొకటి. పర్యావరణ పరంగా బాగుండకపోతే
బాగుండనట్టు భూమి పృథ్వీలో. ఇంకా ద్విలోకం, అంతరిక్షం, పృథ్వీ, ఆప. అంతరిక్షంలో కూడా ఉరువులు మెరుపులు అట్లా కూడా ఇంకోటి వస్తాయి కదా ఇంకోటి గురూజీ. ఏంటంటే శాంతికరణం ఉందా, అందులో ఆ మంత్రాన్ని కూడా శం 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 శాంతి శాంతి, అది కూడా అన్ని మంత్రాలు అక్కడ కూడా గమనించండి, అర్థం చూడండి. ఎన్నో మంత్రాలు ఉన్నాయి కదా, సుమారు 30 మంత్రాలు ఉండొచ్చు శాంతికరణం. అన్ని కూడా సుమారు అవును అన్ని గురూజీ. శాంతి గురించే. కనీసం శం శం వచ్చిన మంత్రాలు చూడండి. షన్నో దేవి రభిష్ట ఆపోభవంతు ప్రీతే, అక్కడ కూడా శమే ఉంది. ఎందుకు శాంతి అంటున్నారు? వనస్పతులు శాంతి ఉండాలి, ఓషధులు శాంతి ఉండాలి అంటే అశాంతి ఏమిటి? అందులో ఉన్న అశాంతి ఏమిటి? భూమి అశాంతి ఎలా అవుతుంది? ఎలా శాంతించాలి? ఆలోచించండి. అంటే ఇక్కడ ఇది శాస్త్రాల్లోనే అర్థం దొరుకుతుంట అనుకోకండి. మననం చింతనం చేస్తే కూడా అర్థాలు వస్తుంది, సమాధానం వస్తుంది. గురూజీ ప్రయత్నం చేయాలి. అంటే 3 కాలాలు అని ఇప్పుడు కాలాలు వేసవి కాలం అట్లా అట్లా ఉంటది కదా, వాటికి తగ్గట్టుగా ఉండకపోతే అశాంతిగా ఉన్నట్టు. ఆ, వర్షాకాలంలో వర్షం సమతుల్యంగా పడాలి, ఎండలు సమతుల్యంగా ఉండాలి. అంటే అలా వాతావరణం పర్యావరణం శాంతించాలి. సమతుల్యత లేనప్పుడు అశాంతిగా పృథివీ ఉన్నట్టు అని. అశాంతి అంటే అస్తవ్యస్తం. ఆ సమతుల్యత లే- ఒకటి చెప్పినాను, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అశాంతి అంటే అస్తవ్యస్తం, అంటే శాంతి అంటే ఏంటి? వ్యవస్థితంగా ఉండాలి. అశాంతి అంటే అస్తవ్యస్తం కదా. శాంతి అంటే అర్థం ఏంటి? వ్యవస్థితంగా ఉండాలి. ఇదొక అర్థం. అంటే సిస్టమ్, ఇంగ్లీష్లో మాట్లాడితే సిస్టమేటిక్గా ఉండాలి. శాంతి అంటే ఏంటి? సిస్టమేటిక్గా ఉండడం. ఇలా గమనించండి, అర్థాలు వస్తాయి. ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు శాంతికి. మనం మాట్లాడే మాటలు, రోజు మాట్లాడే మాటలు ఉంటాయి, కానీ కొంచెం ఆలోచిస్తే చాలా లోతు ఉంటుంది. అది చెప్పడానికి ఇదంతా 3 సార్లు శాంతి శాంతి అంటాం. ఎందుకు 3 సార్లు శాంతి శాంతి అంటున్నాం? దీన్ని బట్టి కూడా అర్థం చెప్పొచ్చు మనం. ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అశాంతులు ఏమిటి? ఆధ్యాత్మిక శాంతి కావాలి. ఆధ్యాత్మిక అశాంతులు ఏమిటి? శరీరంలో ఆది దైవిక అశాంతులు ఏమిటి? ఆది భౌతిక అశాంతులు ఏమిటి? దీన్ని బట్టి కూడా అర్థం చెప్పొచ్చు. అవును గురూజీ. ఆలోచించండి, రేపు చెప్పండి, సరేనా? గురూజీ. అంటే పడుకుంటే తిప్పాలి. ఏమిటి ఇదంతా? 3 సార్లు శాంతి శాంతి ఎందుకు అంటున్నాము? ఆ 3 తెలుసు కదా మనకు. తాపత్రయాలు అంటారు వాటిని. 3 రకాల దుఃఖాలు, త్రివిధ దుఃఖాలు. సరేనా? బుద్ధి పని చెప్పండి. బుద్ధి కావాలొద్దా? కావాలొద్దా బుద్ధి? కావాలి గురూజీ. కావాలి. ఇంకా కావాలి. ఇంకా కావాలని చెప్పండి. సమాధానం ఇంకా కావాలి. బుద్ధి ఉంది, ఇంకా కావాలి. ఇంకా కావాలి. ముగించేద్దామా? శుభం. బుద్ధి పని చెప్పండి, పదును పెట్టండి, బుద్ధి శుద్ధి చేసుకోండి. బుద్ధి తీక్షణం కావాలి, సూక్ష్మం కావాలి, తీవ్రం కావాలి. శుభం. ముందుగా పరంపిత పరమాత్మకు ధన్యవాదాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరికీ అభినందనాలు, అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం శుభం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం 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 సాదర ప్రణామ్ గురుజీ. సాదర ప్రణామం.